ఇంకెరోజు 27వ తేదీ ఆగస్టు నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో రేట్లు ఏ విధంగా పాడుతున్నాయో మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా అంటే టీవీఎస్ మనీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే పర్వాలేదు, నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే స్వల్పంగా తగ్గింది. అలాగే జీపీఆర్, అలాగే ఎంఆర్ఎం, ఎస్జేఎస్, అలాగే భాగ్యలక్ష్మి మనీ లైన్ చూసుకున్నాం, ఇంచుమించు సేమ్ నేను షెడ్లో వచ్చింది. ఓవరాల్గా నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. మరి భారీ స్థాయిలో అని కాదు, కానీ నేనుతో పోల్చుకుని స్వల్పంగా దిగుమతి తగ్గింది. ఒక 5-10% మేర తగ్గింది. మ్యాక్సిమం ఈ 5-10-15% కొంచెం ఎఫెక్టివ్గా రేట్లు ఉండకపోవచ్చు. అంటే ఒక 10% కొంచెం ఎక్కువగా వచ్చినా తక్కువగా వచ్చినా ఇంచుమించు అవే రేట్లు ఉండొచ్చు, లేదా తగ్గచ్చు, ఒకసారి పెరుగుతూ ఉంటాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఓవరాల్గా ఇప్పుడు భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండి అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ మండి వరకు చూసుకున్నట్టు దిగుమతి సేమ్ నెన్నోషన్లో వచ్చింది. ఇంకొన్ని మండీలు దిగుమతి అయితే స్వల్పంగా తగ్గింది. ఓవరాల్గా నేనుతో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.